be strong. ప్రీవియస్ టాపిక్లో మనము సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ ద సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఆ టైప్స్లలో డిఫరెంట్గా తీసుకున్నాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే షెడెడ్ పోల్ అని చెప్పుకున్నాము, స్ప్లిట్ ఫేజ్ అని చెప్పుకున్నాము, కెపాసిటర్ మోటార్స్ అని చెప్పుకున్నాము, యూనివర్సల్ మోటార్స్ చెప్పుకున్నాము. ఓకే, రిలక్టెంట్ మోటార్ లేదా రిపల్షన్ మోటార్, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది కూడా చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం వర్కింగ్ కూడా నేను చెప్పాను. అంటే నథింగ్ బట్ ఏంది, పల్సేటింగ్ టార్క్. సింగిల్ ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు మనకేంది టార్క్ అనేది పల్సేటింగ్ టార్క్ అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే పాజిటివ్ వేవ్ ఫామ్ వచ్చినప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకేంది ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీలో మన సైకిల్స్ ఏంది, ఒకటి పాజిటివ్ సైకిల్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నెగిటివ్ సైకిల్ ఉంటుంది కదా. సో పాజిటివ్ సైకిల్ తీసుకున్నప్పుడేమో మనకి టార్క్ అనేది ఒకలాగా ఉత్పత్తి అవుతుంది, నెగిటివ్ సైకిల్ తీసుకున్నప్పుడు ఇంకోలాగా మనకి ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఓకే నెక్స్ట్ విల్ గో ఫర్ ద స్ప్లిట్. ఓకే, అది మనకి ఎలా వర్కింగ్ చేస్తుంది అనేది నేను ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఫస్ట్ వర్కింగ్ అంటే వర్కింగ్ ఎలా పనిచేస్తుంది, స్ప్లిట్ ఫేజ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూసుకుందాం. ఓకే, స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఓకే, మనకి తీసుకున్నట్టు స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మనకి ఏంది, స్ప్లిట్ ఫేజ్ దాంట్లో ఒకటే ఫేజ్ని రెండుగా మనము స్ప్లిట్ చేస్తాము, అంటే రెండుగా మనము విడగొడతాము. దీంట్లో మనకి రెండు వైండింగ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఒకే సింగిల్ ఫేజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, రెండు వైండింగ్స్ అనేది 90 డిగ్రీల కోణంతో మనము పెట్టుకుంటాం. అంటే ఏంది 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్తో మనము పెట్టుకుంటాము. ఒకటి వచ్చేసి దీంట్లో మనకి 2 వైండింగ్స్ అనేటివి ఉంటాయి. ఒకటేమో మనకి స్టార్టింగ్ వైండింగ్, ఓకే స్టార్టింగ్ వైండింగ్, లేదా ఆక్సిలరీ వైండింగ్ అని చెప్పేసి చెప్తాము. ఏమంటాము, ఆక్సిలరీ వైండింగ్ అని చెప్పేసి చెప్తాము. సెకండ్ వచ్చేసి రన్నింగ్ వైండింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకింది రన్నింగ్ వైండింగ్. దీంట్లో మనం మామూలుగా ఈ వైండింగ్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది 90 డిగ్రీల కోణంతో పెట్టుకుంటాము. కాకపోతే వైండింగ్ కూడా మనం డిజైనింగ్ అనేది వేరేగా చేసుకుంటాము. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి రన్నింగ్ వైండింగ్ వచ్చేసి మనకి హై, అంటే మనకి ఏంది వాట్ వి సే హై అంటే లో రెసిస్టెన్స్ అండ్ హై ఇండక్టెన్స్ దాంతో తయారు చేసుకుంటాము. హై ఇండక్టెన్స్ టైప్ వైండింగ్ అనమాట. హై ఇండక్టెన్స్, ఓకే థిక్ వైర్. ఏది రన్నింగ్ వైండింగ్. వేరాస్ స్టార్టింగ్ వైండింగ్ వచ్చేసి మనకి థిన్ వైర్తో హై రెసిస్టెన్స్ అండ్ లో ఇండక్టెన్స్ టైప్ వైండింగ్ అనేది చుట్టుకుంటాము. లో ఇండక్టెన్స్ అండ్ హై రెసిస్టెన్స్ థిన్ వైర్. ఇది వచ్చేసి టైప్ వైండింగ్. అది కూడా ఏది థిక్ వైర్తో మనము తయారు చేసుకుంటాము. థిక్ వైర్తో మనము రెడీ చేసుకుంటాము. ఎందుకు మెయిన్ రీజన్ ఎందుకు అంటే, ఒకటేమో మనము లో ఇండక్టెన్స్ చెప్పుకుంటాము, ఇంకోటి వచ్చేసి హై ఇండక్టెన్స్ చెప్పుకుంటాము. అట్ ద సేమ్ టైం హై రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాము, ఇంకోటి దగ్గర మనకి ఏందో లో రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. యాక్చువల్గా ఏసీ సప్లైలలో అంటే నథింగ్ బట్ ఏసీ లోడ్లలో మనకి మామూలుగా 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో రెసిస్టివ్ లోడ్. బేసికల్గా తీసుకుంటే మనకి రెసిస్టివ్ లోడ్ ఉంటుంది. ఓకే, రెసిస్టివ్ లోడ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇండక్టివ్ లోడ్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి కెపాసిటివ్ లోడ్ అనేది ఉంటుంది. కెపాసిటివ్
లోడ్ అని ఉంటుంది. ఇది బేసికల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ లోడ్స్లలో మనకి కరెంట్కి వోల్టేజ్ యొక్క రిలేషన్ అనేది చేంజ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెసిస్టివ్ లోడ్లో నథింగ్ బట్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ఇన్ ఫేజ్, అంటే రెండు కూడా ఫేజ్లలోనే ఉంటుంది. అంటే నథింగ్ బట్ సపోజ్ కరెంట్ వెళ్తున్న దారిలోనే వోల్టేజ్ వెళ్తున్న దారిలోనే మనకి కరెంట్ కూడా మూమెంట్ అనేది ఉంటుంది. వేరే యాజ్ ఇండక్టివ్ లోడ్లో తీసుకుంటే వోల్టేజ్ ఇచ్చిన 90 డిగ్రీల తర్వాత మనకి కరెంట్, అంటే మొత్తం హై ఇండక్టివ్ తీసుకుంటే మనకి వోల్టేజ్ ఇచ్చిన 90 డిగ్రీల తర్వాత మనకి కరెంట్ అనేది వస్తుంది. ఇది ఇండక్టివ్ లోడ్లోనే ఉంటుంది. అది దీన్ని ఏమంటాము, I lags V అని చెప్పేసి చెప్తాం. అంటే కరెంట్ అనేది మనకి వోల్టేజ్తో 90 డిగ్రీల కోణంతో వస్తుంది. నథింగ్ బట్ వేవ్ ఫామ్ ప్రకారం తీసుకుంటే సపోజ్ ఫస్ట్ వోల్టేజ్ ఇచ్చిన 90 డిగ్రీల తర్వాత, అంటే 90 డిగ్రీల తర్వాతనే మనకి కరెంట్ అనేది వస్తుంది. దీన్నే మనం లాగింగ్ అని చెప్పేసి చెప్తాము. అంటే వోల్టేజ్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ అనేది మనకి ఏంది 90 డిగ్రీల తేడా, అంటే 90 డిగ్రీల లేట్తో లేదా తేడాతో అనేది వస్తుంది. యాక్చువల్గా మనకి ఉండాల్సింది ఏంది, రెసిస్టివ్ లోడ్ ప్రకారం తీసుకుంటే వోల్టేజ్ అనేది ఫేజ్లలో ఉండాలి. నథింగ్ బట్ ఏంది, వోల్టేజ్ వచ్చిన దగ్గర నుంచి మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. వేరేజ్ మనకి ఇక్కడ ఏంది ఇండక్టివ్ లోడ్లలో అలా జరగదు. రీజన్ ఏంది అంటే బికాజ్ ఆఫ్ ఇండక్టెన్స్. ఈ ఇండక్టెన్స్ ఉండడం వల్లనే మనం ఇక్కడ ప్లస్ ఈ ఇండక్టెన్స్తోనే మనం ఇక్కడ మోటార్ అనేది రన్ చేయబోతున్నాము. ఈ 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అనేది మనం క్రియేట్ చేయడం వల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సింగిల్ ఫేజ్ మోటార్లో మనము ఉత్పత్తి చేయొచ్చు. ఓకే, సో మనం యూజ్ చేసేది ఇండక్టివ్ లోడ్. అంటే ఇండక్టివ్ ప్రకారం ఈ ఇండక్టెన్స్లలో ప్రకారము మనకి ఏంది వోల్టేజ్ అనేది కరెంట్ అనేది మనకి వోల్టేజ్కి ల్యాగ్ అనేది ఉంటుంది. వోల్టేజ్కు ల్యాగ్లో ఉంటుంది, 90 డిగ్రీల కోణంతో ఉంటుంది. ఓకే, సో దీన్ని అంటే ఈ బేస్ తీసుకొని మనము ఈ మోటార్ని కూడా మనము రన్ చేయబోతున్నాము. ఓకే, సరే మనం ఎలా రన్ చేస్తున్నాము, సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకేమో ఇక్కడేమో మనం తీసుకున్నాం సార్, మరి హౌ ఇట్ వర్క్స్ అంటే ఎలా పనిచేస్తుంది మనం తీసుకుంటే ఈ వైండింగ్ అనేది తిరుగుతుంది. కాకపోతే ఎలా తిరుగుతుంది, లో రెసిస్టెన్స్కి హై ఇండక్టెన్స్ ఉందని చెప్తున్నాం కదా. హౌ ఇట్ పాసిబుల్ అంటే మామూలుగా రెసిస్టెన్స్లో మనకేంది ఇండక్టెన్స్ అనేది మనకి చాలా, అంటే రెసిస్టివ్ లోడ్లో అన్నట్టు తీసుకుంటే ఇండక్టెన్స్ అనేది ఉండదు. కాకపోతే మనకి ఏంది ఇక్కడ ఏం చేస్తాం, హై రెసిస్టివ్ తీసుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం తీసుకుంటాం, లో రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనము లో ఇండక్టెన్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనము హై ఇండక్టెన్స్ అనేది తీసుకుంటాము. ఈ ఇండక్టెన్స్ అనేది మనం 90 డిగ్రీ అంటే తేడా ఉండడం వల్ల, అంటే 90 డిగ్రీ డిస్ప్లేస్మెంట్ ఉండడం వల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏంది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల రోటార్ అనేది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రోటార్ని కట్ చేస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా రోటార్ అనేది తిరగడం స్టార్ట్. ఎప్పుడైతే దీంట్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది కూడా మనం ఒకటి పెట్టుకున్నాము. ఎందుకు అంటే ఈ స్టార్టింగ్ వైండింగ్ మనకి ఏంది జస్ట్ ఫర్ స్టార్టింగ్ పర్పస్కి మాత్రమే ఉపయోగించాలి. అది కూడా ఎంతవరకు రన్ అంటే మోటార్ అనేది ఎంతవరకు రన్ కావాలి, 70 to 80% స్పీడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి స్టార్టింగ్ వైండింగ్ అనేది వెళ్ళిపోవాలి. అంటే ఏంది సర్క్యూట్ నుంచి తీసేయాలి, అంటే నథింగ్ బట్ ఇది సర్క్యూట్ నుంచి తొలగించాలి. బట్ ఎలా ఉపయోగిస్తామంటే బై యూజింగ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్. ఎప్పుడైతే మోటార్ అనేది 70 to 80% స్పీడ్ వస్తుందో ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది మనకి ఆపరేట్ అయ్యి ఆటోమేటిక్గా స్విచ్ అనేది మనకి ఆన్ అవుతుంది. ఆన్ అవ్వడం వల్ల అంటే నథింగ్ బట్ స్విచ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏంది ఐఎస్ అనేది ఉండదు. 90 అంటే ఏంది స్టార్టింగ్ కరెంట్ అనేది 0 అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ మోటార్ అనేది 70 to 80% స్పీడ్ అనేది ఉండడం వల్ల ఆటోమేటిక్గా టార్క్ అనేది ఒకే దిశలో కూడా మనకి పనిచేస్తుంది. ఇలా మనకి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, మనకి అప్లికేషన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది అప్లికేషన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్ మిషన్స్లలో యూజ్ చేస్తాం, వాషింగ్ మిషన్లలో ఉపయోగిస్తాము. ఓకే, ఫ్యాన్స్, బ్లోవర్స్, సెంట్రిఫ్యూగల్ పంప్స్లలో కూడా మనము ఉపయోగిస్తాం. ఫస్ట్ దేంట్లలో ఉపయోగిస్తాము, డ్రిల్లింగ్ మిషన్స్, ఓకే, వాషింగ్ మిషన్స్, బ్లోవర్స్. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ దగ్గర మనము ఉపయోగిస్తాము. ఓకే, మనకి
వేరస్ ఓకే ఇదైతే మనం చెప్పుకున్నాము ఎలా వర్క్ చేస్తుంది. సో ఫేజ్ అనేది డిస్ప్లేస్మెంట్ చేసుకుంటాము. మరి రివర్స్ డైరెక్షన్ ఎలా తిప్పాలి? ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏదన్నా మోటార్ అనేది రివర్స్ డైరెక్షన్ తిరగాలి అంటే దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే మెయిన్గా వచ్చేసి మనకి స్టార్టింగ్ వైండింగ్ కనెక్షన్ అనేది డిఫరెంట్గా అంటే ఏంది రివర్స్లో కనెక్ట్ చేసుకోవాలి. రన్నింగ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంది స్టార్టింగ్ సపోజ్ మోటార్ అనేది రివర్స్ కావాలి అంటే ఆటోమేటిక్గా మనకి స్టార్టింగ్ వైండింగ్ని మనం ఏం చేయాలి రివర్స్లలో మనం కనెక్ట్ చేసుకోవాలి. దానివల్ల ఆటోమేటిక్గా టార్క్ అనేది కూడా మనకి ఏంది స్టార్టింగ్లో తిరిగే డైరెక్షన్కి ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్గానే మనకి టార్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే సో రివర్స్ డైరెక్షన్ తీసుకోవడానికి change the starting winding terminals. స్టార్టింగ్ వైండింగ్ టర్మినల్స్ అనేది రివర్స్ కనెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా టార్క్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి మోటార్ అనేది రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే ఇది మనకి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. అలానే కెపాసిటర్గా తీసుకుంటే కెపాసిటర్ మోటార్ తీసుకుంటే కూడా మనకి ఏంది కెపాసిటర్ స్టార్ట్లో కూడా మనకి ఏంది సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కెపాసిటర్ మోటార్లో కూడా మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా పెట్టుకుంటాం అనేది కూడా ఒకసారి చూసుకుందాం. మనకి మామూలుగా అయితే డైరెక్ట్గా అయింది సపోజ్ తీసుకున్నప్పుడు మనం డిఫరెంట్గా పెట్టుకోవాలి కదా. సో స్టార్టింగ్ స్ప్లిట్ ఫేజ్లో అంటే మనం తీసుకున్నాం. మరి కెపాసిటర్ దాంట్లో ఏంది డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అంటే ఒక స్టార్టింగ్ వైండింగ్తో పాటు ఒక కెపాసిటర్ అనేది మనము పెట్టేస్తాము. కెపాసిటర్ అనేది సిరీస్లలో పెట్టేస్తాము. దీనివల్ల మనకి 90 degrees డిస్ప్లేస్మెంట్ అనేది కూడా మనకి దొరుకుతుంది. ఎందుకు అంటే మనకి ఇండక్టెన్స్తో కంపేర్ చేసుకుంటే కెపాసిటెన్స్ అనేది కూడా మనకి 90 degrees డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది అది ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది అట్ ద సేమ్ టైం కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఆపోజిట్లలో ఉంటుంది. కెపాసిటర్ ఉండడం వల్ల కెపాసిటర్ ఉంటే మనకి ఏమైతుంది ఆల్రెడీ చెప్పాను 3 లోడ్స్ ఉంటాయి. 3 లోడ్స్లో మనకి ఏంది కెపాసిటర్ ఇండక్టర్లో వచ్చేసరికి వోల్టేజ్ అనేది కరెంట్ అనేది వోల్టేజ్తో ల్యాగ్ అవుతుంది. వేరేస్ కెపాసిటివ్ పెట్టుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఐ అనేది లీడ్స్ వోల్టేజ్ని లీడ్ అవుతుంది. నథింగ్ బట్ ఏంది ఫస్ట్ కరెంట్ వస్తుంది, దాని తర్వాత వోల్టేజ్ అనేది 90 degrees తర్వాత వస్తుంది. నథింగ్ బట్ వోల్టేజ్ ల్యాగ్స్ కరెంట్ అన్నమాట. ఓకే వోల్టేజ్ ల్యాగ్స్ కరెంట్. దీనివల్ల కూడా మనకి వేవ్ ఫామ్ అనేది అంటే నథింగ్ బట్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెయిన్ వైండింగ్ మనకు రన్నింగ్ వైండింగ్ ఎలా క్రియేట్ చేసుకున్నాము లో ఇండక్టెన్స్ కదా హై ఇండక్టెన్స్ కదా హై ఇండక్టెన్స్ లో రెసిస్టెన్స్ కదా. దాంతోపాటు మనకి కెపాసిటర్ ఉండడం వల్ల మనకి ఏంది లీడింగ్లలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ సపోజ్ వోల్టేజ్ అన్నట్టు తీసుకుంటే మనకి కెపాసిటర్ ఉండడం వలన స్టార్టింగ్ కరెంట్ కెపాసిటర్ ఉండడం వల్ల మనకి అయింది ఐ అనేది లీడ్ అవుతుంది. సో ఐ అనేది ఇక్కడ వస్తుంది, అది కూడా ఏంది ఐఎస్ నథింగ్ బట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది లీడింగ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా రన్నింగ్ వైండింగ్ కూడా మనకి ఐఆర్ రన్నింగ్ వైండింగ్ ఉంటుంది. సో విత్ దిస్ వీ క్రియేటెడ్ అవర్ 90 degrees అంటే ఏంది 90 degrees కోణం అనేది మనము పెట్టుకున్నాం అనమాట. ఎందుకు మనకి వోల్టేజ్ని బేస్గా తీసుకుంటే వోల్టేజ్ వెక్టార్ని బేస్గా తీసుకుంటే మనకు ఆల్రెడీ స్టార్టింగ్ వైండింగ్కి తీసుకున్నప్పుడు మనకి ఏంది హై రెసిస్టెన్స్ తీసుకున్నాను, లోవర్ ఇండక్టెన్స్ తీసుకున్నాను. అంటే మామూలు కెపాసిటర్ పెట్టుకున్నప్పుడు వోల్టేజ్ అనేది మనకి ఏంది కరెంట్ అనేది వోల్టేజ్ లీడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో కెపాసిటర్ కరెంట్ తీసుకుంటే మనకి ఏంది ఐఎస్ అనేది లీడ్లలో ఉంది. వేరే రన్నింగ్ వైండింగ్ తీసుకున్నప్పుడు మనకి ఏం చెప్పుకున్నాము కెపాసిటర్ వోల్టేజ్ అనేది మనకి కరెంట్ అనేది మనకి వోల్టేజ్తో ల్యాగ్ అవుతుందని చెప్పుకున్నాను. దాని ప్రకారం తీసుకుంటే ఓ కరెంట్ అనేది 90 degrees డిస్ప్లేస్మెంట్ కాకపోతే కొద్దిగా రెసిస్టెన్స్ ఉండడం వలన మనకి 90 degrees కోణం కాకుండా కొద్దిగా మనకి వేరే యాంగిల్తో మనకు అనేది ఐఆర్ రన్నింగ్ కరెంట్ అనేది వస్తుంది. సో మనకు ఫస్ట్ తీసుకున్న ఫేజ్ యాంగిల్ ప్రకారం ఫస్ట్ తీసుకున్న కరెంట్స్ ప్రకారం స్టార్టింగ్ కరెంట్కి మనకి రన్నింగ్ కరెంట్కి మనకి ఎంత 90 degrees కోణం అనేది వచ్చేస్తుంది. దానివల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా మనకి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఏంది ఈ మోటార్ అనేది రన్నింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా సెంట్రిఫ్యూగల్ స్విచ్ వచ్చేసి 70 to 80% స్పీడ్ వచ్చినప్పుడే ఆటోమేటిక్గా మనకి ఏంది మోటార్ అనేది యాక్చువల్గా అయితే 70 to 80% స్పీడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్టార్టింగ్ వైండింగ్ని మనకి సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది మనకి ఓపెన్ చేసేస్తుంది. ఇది మనకి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. అట్ ద సేమ్ టైమ్ కెపాసిటర్ మోటార్ వర్కింగ్. ఓకే